వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దళితులకు తీరని అన్యాయం చేశారని దీనిపై ఎవరితోనైనా బహిరంగ చర్చకు సిద్దమన్నారు అమలాపురం ఎంపీ హర్షకుమార్. ఈ విషయాన్ని ఆధారాలతో సహా రుజువు చేస్తాను అన్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి దళితులకు చేసిన అన్యాయంపై ప్రచారం చేస్తాను అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి దళితుల సమస్యలపై స్పందిస్తున్నారని, దళితులను విస్మరిస్తే ఆయనపై కూడా ఆందోళన తప్పదని హెచ్చరించారు. ప్రతి సంవత్సరం ఎన్ఎస్ఎఫ్డిసి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 600 నుంచి 1000 కోట్ల దాకా వచ్చే పరిస్థితి ఉంది. 2005 సంవత్సరంలో కారణం లేకుండా, అంటే ఆయన ఎంత దళిత వ్యతిరేక అంటే రాజశేఖర రెడ్డి, కారణం లేకుండా 2005 సంవత్సరంలో ఎన్ఎస్ఎఫ్డిసిని రద్దు చేసేసాడే. తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేయలేదు, ఎవరు రద్దు చేయలేదు. 2005లో మాకు ఈ పథకం వద్దని చెప్పి రాసిచ్చాడు. 88,000 ఎకరాలు పారిశ్రామికవేత్తలకు, ఈ సజ్జలకు కేటాయించడం. దాంట్లో ఎన్నో ఎస్సీస్కి చెందిన అసైన్డ్ భూములు ఉన్నాయి. అసైన్డ్ భూములన్నింటినీ కూడా ఎస్సీస్ సంబంధించిన అసైన్డ్ భూములన్నింటినీ కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకుని పారిశ్రామికవేత్తలు కేటాయించడం జరిగింది. మేమేదో చేశామని చెప్పి ఈ రోజున కబుర్లు చెప్తున్న వాళ్ళందరికీ కూడా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. రండి బహిరంగ చర్చకు. మేము రాజశేఖర రెడ్డి హయాంలో ఎంత అన్యాయం జరిగిందన్నది మేము సాధారణంగా వివరించగలమని చెప్తా ఉన్నాను.